హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. గెరాసీల దేశంలో దెయ్యం పట్టినోడంటే అందరూ విసిగిపోయారు, కన్నవాళ్ళు కూడా విసిగిపోయారు. గొలుసులేసి కట్టిన ఉండలేదాడు. పోరా నీ బతకరాడు వదిలేశారు. వాడు దిగంబరుడైపోయాడు. వాడు సమాధుల్లోకి వెళ్ళిపోయాడు. రాత్రి మగళ్ళు కేకలు వేస్తూ తాను గాయపరుచుకుంటున్నాడు. ఎవడు ఆడి దగ్గరికి వెళ్తలేదు, ఎవరు పక్కకి వెళ్తలేదు. వాడు వస్తుంటే పారిపోతున్నారు అందరూ. ఒంటరిగా వదిలిపెట్టబడ్డాడు, అనామికుడు, నో అడ్రస్, ఏమీ లేదు వాడికి. అది చూశాడు యేసయ్య. దోణి వేసుకొని గలిలయ సముద్రంలో ఆ పక్క నుండి ఆ ఒక్కడి కోసం ఈ పక్కకు వచ్చాడు గెరాసేనకి. దోణి దిగగానే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, నీకు నమస్కారం. నాతో నీకేం పని? నీతోనే పని. నేను ఎవరికి పనికిరాలేదే, నాతో నీకేం పని అయ్యా? నేను ఎందుకు పనికిరాను అండి? నన్ను అందరూ వదిలేశారే, నా బతుకుని నాశనం చేసుకున్నానే, నాతోనే పని నీకు? పో 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 పో, నీతోనే పని. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను బాగు చేస్తా. అతనిలో ఉన్న దెయ్యాలు ఎల్లగొడితే ఇంచుమించు 2000 దెయ్యాలు వెళ్ళాయి. ఎందుకంటే 2000 పందులు తెచ్చాయి. అన్ని దెయ్యాలతో పీడించబడుతున్నవాడు, అపవిత్రాత్మ ఇతన్ని విడిచిపో అన్న వెంటనే అప్పటికప్పుడేనండి సంవత్సరాల తరబడి మారనివాడు ఒళ్ళంతా గాయాలు చేసుకొని వస్త్రాలు ధరించకుండా సమాధుల్లో బతుకుతూ రాళ్ళు తీసుకొని కొట్టుకుంటున్నాడు. అగ్రెసివ్గా ఉన్నవాడు. ఎప్పుడైతే ప్రభువు ముట్టాడో దురాత్మలు అతన్ని విడిచిపెట్టిపోయాయి. అతడు స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించి ప్రభు దగ్గర కూర్చున్నాడంట. తెలుసా అండి, గెరాసీయుల దేశంలో ఉన్నవాడు 5వ అధ్యాయం మార్కు సువార్త 1వ వచనం చదువుదాం చూడండి. స్వస్థ చిత్తుడై 15వ వచనం. జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సేనాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండటం చూచి, ఎప్పుడు బట్టలు వేసుకోడు, ఎప్పుడు కూర్చోడు, ఎక్కడ తిరుగుతూనే ఉంటాడు కాళ్ళ మీదే. అట్లాంటి వాడు ప్రభువు ముట్టగానే స్వస్థ చిత్తుడై బాగుపడి స్వస్థపడి ఆ దెయ్యం అతనిలో నుంచి విడిచిపెట్టగానే అతని ముఖం మారిపోయిందండి. దెయ్యాలు పట్టోళ్ళు చూసారా మీరు? భయపడకండి, మీకు పట్టవులే, భయపడితే పడతాయిలే. పాపం ఉంటే సాతానికి చోటు ఉంటుంది. నీ హృదయంలో క్రీస్తు రక్తంలో కడగబెడితే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించి కూర్చున్నాడు స్థిమితంగా. అతనికి విశ్రాంతి దొరికింది అక్కడ. ఆ ఊరోళ్ళు చూసి ఆశ్చర్యపడ్డారట, భయపడిపోయారట. ఎవర్రా బాబు, ఈయనెవర్రా ఇలాంటి వాడిని మార్చేశాడు. ఈరోజున నీ జీవితాన్ని చూసినప్పుడు ఆ మార్పు కనపడుతుందా? ఆ ఒక్కడే అంతలోకి ఆ దెయ్యాలన్నీ పందుల్లోకి వెళ్ళాయి. పందులు సముద్రంలో పడి చచ్చాయి. దెయ్యాలు చావు అంటే మన ఆత్మకు చావు, మన ఆత్మకు కూడా చావు లేదు. మన్నైనది వెనుకటి వల్ల మట్టికి చేరడం ఆత్మదాన్ని చేసేసిన దెయ్యాలు చావు, వాటి కొరకు అగ్నిగుండం. అందుకే నరకాన్ని సిద్ధపరిచాడు దేవుడు. కాబట్టి దెయ్యాలు పందులు తెచ్చిపోయి దెయ్యాలు ఎక్కడికి వెళ్ళాయి? నేను అనుకుంటున్నా ఆ ఊర్లో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళిపోయినాయి. వాళ్ళందరూ వచ్చి ఏమన్నారు? అబ్బా, ఇంత భయంకరమైన దెయ్యం పట్టినోడిని బాగు చేసావయ్యా, మా ఊరు వచ్చి ప్రసంగం చేయయ్యా, మాకు కూడా బాధలు, కష్టాలు, వ్యాధులు, దెయ్యాలు ఉన్నాయి, మమ్మల్ని స్వస్థపరిచారు అడిగారా? ఏం చేశారు? బాబు నీకో దండం, మా పందులు తెచ్చిపోయి నువ్వు వెళ్ళిపో. వెంటనే దోనెక్కి వెళ్ళిపోయాడండి ప్రభు. సమరయ స్త్రీ మారిన తర్వాత ఊరిలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పి నేను వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా అంటే ఆ ఊరోళ్ళు ఏమన్నారండి? పోయా అన్నారా? వాళ్ళు యేసు దగ్గరికి వెళ్ళి 2 రోజులు మా దగ్గర ఉండి మాకు వాక్యం చెప్పయ్యా అని 2 రోజులు ఉజ్జీవ సభలు పెట్టించుకొని
యేసయ్య చెప్పిన వాక్యాలు విని ఏమన్నాడు తెలుసా? సమరయ స్త్రీతో, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా దేవుని కుమారుడని నమ్ముతున్నాము. ఆ ఊరంతా మారిపోయింది. ఆయన ఎదుర్కో, ఆయన్ని ముఖాముఖిగా నువ్వు నోరిప్పి ప్రార్థన చేస్తుంటే నీ ఎదుట ఉన్నాడన్న దేవుడు నమ్మండి. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు చెవియొగ్గి నీ ప్రార్థన వింటున్నాడని విశ్వసించండి. మీరు విశ్వాసంతో ప్రార్థిస్తే మీ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. ఈరోజు సంవత్సరాల తరబడి మీరు విన్న వాక్యాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఎన్నోసార్లు మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరించింది, ఎన్నోసార్లు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పించాడు. మీరు ఏ విషయాల్లో తప్పుగా ఉన్నారో, ఏ విషయాల్లో మీరు నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ విషయాలు మళ్ళీ మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట వినబడకండి, ఆయన వైపు చూడండి. ఇదిగో ప్రభువా, నా హృదయం విరిగిలని హృదయాన్ని నీకు అర్పిస్తున్నానంటే అది ఎలాంటి హృదయమైనా సరేనండి, ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, నీ ఆస్తిని సమస్తం ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీ ఆత్మను మా మీద కుమ్మరించి మా బాధల నుండి విడుదలే కాక మాకు మనశ్శాంతి కలిగినట్లుగా, రక్షణ పొందినట్లుగా మెత్తని హృదయం దయచేయము నాయన. ఏ ఒక్కరూ కఠిన హృదయంతో ఇక్కడి నుంచి వెళ్ళక, తెరచిన హృదయంతో నిండిన దీవెనలతో నిన్ను స్తుతించుచూ వెళ్ళుటకు మా జీవితాంతం వరకు నీకు నమ్మకస్తులై ఉండునట్లు పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించుము. ఎవరి హృదయ స్థితి ఎలాగున్నదో ఎరిగిన దేవుడము, ఎవరి అవసరత ఏదో ఎరిగిన దేవుడము. మా హృదయాలను, మా జీవితాలను, మా అవసరతలను తీర్చగలిగిన జీవము గల దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ అద్భుత కార్యాలు మాలో జరగనిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి.